ఇటీవల పిడుగుపాటు కారణంగా తీవ్ర గాయాలపై సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హాస్టల్ విద్యార్థికి 18 లక్షల బిల్లును ప్రభుత్వం నేడు చెల్లించింది. పూర్తిగా కోలుకునే వరకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వం భరిస్తుందని ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చినట్లు విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. ఈ రోజు డిశ్చార్జ్ అవుతున్న సందర్భంగా హాస్పిటల్ ఆవరణలో మీడియాతో వారు మాట్లాడుతూ తమ కొడుకు తమకు దక్కడం కష్టమేనన్న పరిస్థితిలో హాస్టల్ నిర్వాహకులు ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని మంత్రి దృష్టికి తీసుకువెళ్లి కాపాడారని వారికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు. మంత్రి కూడా హాస్పిటల్కు 5 పర్యాలు ఇచ్చేసి వైద్యులతో పాటు అధికారులకు పలు సూచనలు ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. ఈ రోజు డిశ్చార్జ్ అవుతున్న తమ కొడుకు మళ్లీ వారం రోజుల తర్వాత ప్లాస్టిక్ సర్జరీ కోసం అడ్మిట్ కావాల్సి ఉందని, ఆ ఖర్చును కూడా ప్రభుత్వం భరించడం పట్ల కన్నీటి పర్యంతమై కృతజ్ఞతలు తెలిపారు. రెక్కాడితే గాని డొక్కాడని విద్యార్థి తండ్రి అప్పులు చేసి ఇటీవలనే దుబాయ్కి వెళ్లడం జరిగిందని, ఈ విషయం తెలిసిన వెంటనే మరిన్ని అప్పులు చేసి తిరిగి రావడం జరిగిందని అధికారులు తెలిపారు. ఇది మానవ తప్పిదం కాదని, ప్రకృతి వైపరీత్యం కారణంగా జరిగిందని ఆయన మంత్రి ఆదేశాలతో 18 లక్షలు చెల్లించడమే కాకుండా మిగతా ఖర్చులు కూడా భరించానని ఆదేశించడం జరిగిందని వివరించారు. ఇది సాంఘిక సంక్షేమ శాఖలోనే మొదటిసారి ఇంత పెద్ద మొత్తంలో బిల్లును చెల్లించడం అని సాంఘిక శాఖ సంక్షేమ శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఉప్పు సత్యనారాయణ వెల్లడించారు. అడ్లూరి ఈ శాఖ మంత్రిగా ఉన్నంతకాలం సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ విద్యార్థులకు ఎటువంటి లోటు ఉండదని ధీమా వ్యక్తం చేశారు. నా పేరు సంపత్ కుమార్, ఎస్సీ బాయ్స్ హాస్టల్ దరూర్ క్యాంప్ యొక్క హాస్టల్ వార్డెన్. నేను అయితే తేదీ 23 అక్టోబర్ 2005 సాయంత్రం రోజున అకస్మాత్తుగా ఒక ఫ్లాష్ లైట్ లాగా వచ్చి పెద్ద సౌండ్ వచ్చిందని చెప్పి పిల్లలు చెప్పారు. అది పిడుగుపాటుగా తేలింది. ఆ పిడుగుపాటులో మన 8th క్లాస్ అబ్బాయి హిమేష్ చంద్రకి తీవ్ర గాయాల పాలయ్యిండు. అంటే అన్ని మంటలు అనుకున్నట్టుగా ఇట్లా చెస్ట్ నుంచి కాళ్ళ వరకు కూడా అన్ని గాయాలైనాయి. వెంటనే మేము స్థానిక జైత్యాల హాస్పిటల్కు తీసుకెళ్ళడం జరిగింది. జైత్యాల్లో ఇనిషియల్ ట్రీట్మెంట్ మొత్తం ఆయింట్మెంట్ మొత్తం పెట్టారు. అయితే వైద్యుల సూచనల మేరకు కరీంనగర్ తీసుకెళ్ళడం జరిగింది. కరీంనగర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించిన తర్వాత వీటిని వెంటనే నిమ్స్ హాస్పిటల్కి తరలించాలని చెప్పి హాస్పిటల్ వాళ్ళు చెప్పిన తర్వాత వెంటనే డిఎస్డిఓ రాజ్కుమార్ సార్ గారు మినిస్టర్ సార్ గారికి సమాచారం అందించి మినిస్టర్ సారు యొక్క పిఏ గారి సహకారంతో మేము యశోద హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. ఆ రోజు మినిస్టర్ గారు మరియు మినిస్టర్ గారి యొక్క పిఏ షిండే గారు ఇద్దరు మాకు రాత్రంతా మాతోనే ఉండి అన్ని రకాల వైద్య సహాయం అందించాలని చెప్పి హాస్పిటల్ యొక్క మేనేజ్మెంట్తో మాట్లాడి మాకు ఆ రోజు బెడ్ లేకపోయినా కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడి బెడ్ అరేంజ్ చేసి మమ్మల్ని అడ్మిట్ చేయించడం జరిగింది. దీనికి వెంటనే నెక్స్ట్ డే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు స్పందించి హాస్పిటల్కి వచ్చి మేనేజ్మెంట్తో మాట్లాడి ఈ హిమేష్ చంద్రకు ఎన్ని లక్షలు ఖర్చు అయినా కూడా ప్రభుత్వమే భరిస్తుంది. మన ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని సహకారాలు అందిస్తాం, అన్ని రకాల వైద్య సదుపాయాలు అందిస్తాం, ది బెస్ట్ ట్రీట్మెంట్ అందించాలని చెప్పి హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడడం జరిగింది. మంత్రి గారు చెప్పిన ప్రకారమే హాస్పిటల్లో మంచి నాణ్యమైన ట్రీట్మెంట్తో మనం ఈరోజు హిమేష్ చంద్ర ప్రాణాలతో బయటపడ్డాడు. ఈరోజు హిమేష్ చంద్ర ఇంత తొందరగా రికవర్ అయిందంటే దానికి కారణం మన డిఎస్డిఓ మరియు మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి యొక్క ప్రత్యేక చొరవ. మంత్రి గారు ప్రత్యేకంగా కేర్ తీసుకొని ప్రతిరోజు హిమేష్ చంద్ర యొక్క హెల్త్ బులెటిన్ వాకప్ చేస్తూ ఉండేవారు. అలాగే మన ఎస్డిడి డిపార్ట్మెంట్ నుంచి అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్ గారు, అదేవిధంగా ఏడి శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా వచ్చి పర్యవేక్షించడం జరిగింది. అలాగే ఎస్డిడి కమిషనర్ మేడం క్షితిజ మేడం కూడా వెంటనే మన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి హిమేష్ చంద్ర వాళ్ళ యొక్క పేరెంట్స్తో మాట్లాడి అన్ని విధాలుగా మన డిపార్ట్మెంట్ నుంచి సహకారం అందిస్తామమ్మా అని చెప్పి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. మేము మా యొక్క ఎస్సిడి డిపార్ట్మెంట్ యొక్క ప్రోద్బలం మరియు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి యొక్క పూర్తి సహకారం అందించడం వలన ఈరోజు హిమేష్ చంద్ర ప్రాణాలతో బయటపడి ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నాడు. ఈరోజు హిమేష్ చంద్ర డిశ్చార్జ్ అవుతున్నాడు అంటే దానికి కారణం మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అని చెప్పి చెప్పవచ్చు.